హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఇది మనం 8వ విజిట్ చేస్తున్నాము. తిప్పిరెడ్డి లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ ఈశ్వర్రెడ్డి. లాస్ట్ విజిట్లో మనం చూసినప్పుడు ఈ చేను అప్పుడే కాప్ మీద ఉంది. కాయలు ఎట్లా పడ్డాయి, ఎట్లా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారి చేను చూడండి, 4 మూల సమానంగా ఉంది. పాద్దెక్కు 2 ఎకరాలండి. పక్కన కొంచెం లేత తోట ఉంది, అది రెడ్డమ్మక్కది, అది కూడా మన ఖాతానే. ఈ 2 చేలకు మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాము ప్రజెంటు. ఇప్పుడు ఈ చేనికి పెట్టి అయితేనేమో 60 రోజులు దాటింది. ఆ చేనికి పెట్టి కరెక్ట్గా 35 రోజులు 36 రోజులు అవుతుంది. ఒక్కసారి ఈ చేలో కాయలు ఎట్లా పడ్డాయి, అసలు ఇది ఎట్లా కాసింది, ఇది ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందో ఒక్కసారి మీరు చూడండి. ప్రజెంట్ ఈ చేలోనే ఉన్నాను. ఇప్పుడు మంచి కాపు కాసిందండి. ఎకరానికి మ్యాక్సిమం 15 క్వింటాల్ కాపు కాసిందండి. ప్రజెంట్ ఈ చేను కాసినా కూడా ఈ చేను ఏ రంగు ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి కాయల్ని. కాయలు చూడండి, కింద నుంచి లాటు పెట్టి కాసిందండి, పైన మళ్ళీ తంతి వచ్చేసింది. ఒక్కసారి కాయలు చూడండి. పోయినసారి మనం చూసినప్పుడు అంతా పూత పిందె ఉంది, ఇప్పుడు మొత్తం కాయబడదండి. ఇప్పుడు మళ్ళీ పై లాటు కూడా వచ్చేసింది. ఒకసారి చూడండి, పై కూడా మ్యాక్సిమం కాయలు పడ్డాయి. మళ్ళీ ఇంకొక తంతి వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఇట్లా చేను మొత్తం ఈక్వల్గా ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఒకసారి కాయలు చూడండి, ఎంత పిందె పడ్డది, ఒక్కొక్క చెట్లు ఎట్లా ఉంది, దీని సైజు ఎంత ఉంది ఒకసారి చూడండి. చాలా నీట్గా ఉంది చేను కూడా. మొత్తం కాయే. ఒకసారి చూడండి. మొత్తం కాయే. నెక్స్ట్ ఇంకొక 15 డేస్ వచ్చేపాటికి నెక్స్ట్ రెండో తంతి వస్తుందండి. ఒకసారి చేలో కాయలు చూడండి. మ్యాక్సిమం ఎకరానికి 15 క్వింటాల్ కాపు కాసింది. ఇంకొక 15 డేస్లో మ్యాక్సిమం ఇంకొక 50 క్వింటాల్స్ కాయటానికి అవకాశం ఉంది. మంచి ఫ్లవరింగ్ ఉంది, చేను మంచి రంగు ఉంది. ఇట్లే కనుక డిసెంబర్ ఎండింగ్ దాకా కనుక మెయింటైన్ చేయగలిగితే 100% ఫార్మర్ నష్టపోవటానికి అవకాశమే ఉండదు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫార్మర్తో ఈ చేలో మనం కలుద్దామండి.